ఈ వీడియోలో మనం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 58 గురించి తెలుసుకుంటున్నామండి. సెక్షన్ 58 తెలియజేసేది ఏమిటంటే, మరణశిక్షతో కానీ యావజ్జీవ కారాగార శిక్షతో కానీ శిక్షింపదగు నేరమును చేయుటకు చేయుచున్న పన్నాగమును దాచి ఉంచుట వలన ఎటువంటి శిక్ష విధించబడుతుందనేది ఈ సెక్షన్ తెలియజేస్తుందండి. మరణశిక్ష లేకుంటే యావజ్జీవ కారాగార శిక్షతో శిక్షింపదగు నేరమును చేయుటకు పన్నాగము జరుగుతున్న విషయాన్ని ఆ విషయం దాచిపెట్టి సహకారం చేయాలని ఎవరైనా ఆ నేరముకు సంబంధించి సమాచారం దాచి ఉంచిన, తప్పుడు సమాచారం ఇచ్చిన అతను ఈ సెక్షన్ కింద శిక్షార్హుడు అవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒక కోటలో దోపిడీ జరగబోతుందని బి అనే అతనికి తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులు బిని ఆరదీయగా బి కోటలో కాదు బ్యాంకులో జరుగుతుందని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చారు. బ్యాంకు, కోట భిన్న ప్రాంతంలో, దూర ప్రాంతంలోని ప్రదేశాలు. అధికారులు బ్యాంకులో దోపిడీ జరుగుతున్న విషయం అనుకొని బ్యాంకు దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ కోటలో దోపిడీ జరిగిపోయి ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే బి అనే అతను తప్పుడు సమాచారం ఇచ్చాడు. దాని మూలంగా ఇక్కడ దోపిడీ జరిగింది. ఇక్కడ బికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది, లేకపోతే జరిమానా కూడా విధించబడుతుంది, లేకపోతే 2 కలిపి విధిస్తారండి. అలా దోపిడీ జరగకపోతే, ఈ తప్పుడు సమాచారం వల్ల దోపిడీ జరగకపోతే, ఒక నేరం జరగకపోతే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేకపోతే 2 విధిస్తారండి. ఇది ఈ సెక్షన్ యొక్క సారాంశం. థ్యాంక్ యూ సో మచ్.